హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, ఇంక లాస్ట్ వ్లాగ్‌లో మీకు చెప్పాను కదా కిచెన్ మేకోవర్ అయితే చేస్తున్నానని. సో దిస్ ఈజ్ ద వీడియో ఆఫ్ కిచెన్ మేకోవర్ అనమాట. మనలో చాలామంది మన ఇల్లు ఎలా ఉంటే ఏంటి అనుకుంటాం. అలాగే మన ఇల్లు ఎలా ఉన్నా మన పనులన్నీ అయిపోతున్నాయి కదా అని కూడా అనుకుంటూ ఉంటాం కదా! కానీ అక్కడ ఉండేది మనం. మనకు తెలుసు కదా మన ఇల్లు ఎలా ఉందో. మన చుట్టూ ఉండే ఇలాంటి వాతావరణ అట్మాస్ఫియర్ అనేది మన ప్రశాంతతను పాడు చేస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా మన మీద చాలా ప్రెషర్ తీసుకొస్తూ ఉంటాయండి. అట్లాగే మనం కంఫర్ట్గా కూడా ఉండదన్నమాట. సో మన మనసు ప్రశాంతంగా ఉంటే, అలాగే ఇల్లు హాయిగా ఫ్రెష్గా ఉండాలనుకుంటే మన ఒంటికి పని చెప్పడంలో తప్పలేదు కదా. మంచి ఐడియాస్ వస్తూ ఉంటాయండి వీటి వల్ల. అలాగే మన లైఫ్ చాలా కొత్తగా డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. ఇంకా నా కిచెన్ మేకోవర్ గురించి మీకు లాస్ట్ వీడియోలో అయితే స్టార్ట్ చేశాను కదా. ఇంకా దానికోసం నేను ఏం చేశానంటే ఈ వాల్ షెల్ఫ్స్ అట్లా కార్నర్ షెల్ఫ్స్ వేయించిన తర్వాత ఒకసారి మొత్తం డస్టింగ్ అంతా కూడా కిటికీలు వాల్స్ ఇవన్నీ చేసుకొచ్చేసి ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఏమేమి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఐటమ్స్ అంటే ఏంటంటే అట్లాగే పోపుల డబ్బా, టీ, షుగరు, సాల్ట్, ఈ జార్స్ అన్నీ కూడా నేనే వాష్ చేసేసుకున్నాను. పైన కబ్బర్డ్లో కూడా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ కూడా వాష్ చేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ కూడా మొత్తానికి నేనేమేమి అనుకున్నానో అవన్నీ కూడా వాష్ చేసుకుని చక్కగా పెట్టేసుకున్నాను. క్లీన్ చేసుకుని మా హెల్పర్కి ఇద్దామంటే తనైతే ఎక్కడ రఫ్గా డీల్ చేస్తుందో వాటితో అని చెప్పేసి తనకైతే ఇవ్వలేదనమాట. అయితే ఇక్కడ 2 షెల్ఫ్లు వేయించానండి, రెడ్ అండ్ వైట్ అనమాట. నా కిచెన్ థీమ్ కూడా రెడ్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి ఇవి బాగా నాకు సెట్ అయినాయి అనిపించినాయి. ఇవి కాసంత పెద్ద సైజు వస్తే వాటిని అయితే ఇట్లా మళ్ళీ చిన్న సైజు కటింగ్ అయితే చేయించారనమాట. అంటే కరెక్ట్గా ఉండాలి, పైన కబోర్డ్లకి సమానంగా ఉండాలని చెప్పేసి. సో ఇలా సెట్ అయితే చేయించేసాను అనమాట ఈ 2 షెల్ఫ్స్ కూడాను. అయితే ఈ మేకోవర్లో మీకు నా ప్రీవియస్ కార్నర్ షెల్ఫ్ నచ్చిందా, లేదంటే కొత్తగా పెట్టిన ఈ షెల్ఫ్ వీడియో నచ్చిందా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇట్లా సెట్ చేశాను అనమాట. అయితే నేను దీన్ని నాకు 2-3 రోజులైతే మళ్ళీ మార్చి పెట్టాను అనమాట. ఈ బాటిల్స్ అన్నీ కూడా పైనవి కిందవి పైనవి ఇవన్నీ కూడాను. అంటే ఎట్లా సెట్ అయితే చూడడానికి లుక్ బాగుంటుందని చెప్పేసి అనమాట. అయితే పైన హ్యాంగర్, స్టీల్ హ్యాంగర్ కూడా ఒకటి వేయించాను హుక్స్తో పాటు. దానికి ఇలా టిష్యూ పేపర్ హోల్డర్ ఒకటి అయితే హ్యాంగ్ చేశాను అనమాట. ఇంకా కప్స్ కానీ అట్లాగే చిన్న ప్లాంట్ ఒకటి దానికి అందంగా హ్యాంగ్ చేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి చిన్న పీట కనిపిస్తూ ఉంది కదా మీకు, స్టూల్ లాంటిది. ఇది వచ్చేసి డ్యామర్ అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకున్నాను నేను. దానిపైన ఇట్లా సాల్ట్ జార్ అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ కార్నర్ షెల్ఫ్ మీ అందరికీ ఎట్లా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ అరేంజ్మెంట్ నచ్చిందా లేదా మీకు? నాకంటారా, నా కిచెన్ నాకే చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా మారిపోతూ ఉంటుందండి. అది మన మిగిలిన రోజున కానీ మన చేసే పనులపైన కానీ చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇది కౌంటర్ టాప్ ఆపోజిట్ వాల్ అనమాట. దీనికి కూడా నేను పెద్దది వుడెన్ షెల్ఫ్ ఒకటి మార్పించాను. పైన ఉన్న చిన్న షెల్ఫ్ ఉంది కదా రెడ్ కలర్, దాన్ని అట్లాగే ఉంచాను అనమాట. దాని కింద షెల్ఫ్ తీసేసి ఈ పెద్ద షెల్ఫ్ను వేయించి ఇట్లా అయితే ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాను. అయితే కిందనే ఒక వుడెన్ క్యాబినెట్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మా స్నాక్స్ జోన్ అనమాట. అలాగే మా వారి మ్యూస్లీ ఒకటి బ్రేక్ఫాస్ట్గా, అట్లాగే డిన్నర్కి వచ్చేసి సీడ్స్ అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ అనమాట. ఆ 2 వాటర్ బాటిల్స్ కూడా అక్కడ అట్లాగా కంఫర్ట్గా ఉండేలాగా అట్లాగా మేము క్యారీ చేయడానికి వీలుగా పెట్టేస్తూ ఉంటాను దాని మీద.
ఇలా కొత్త కొత్త ప్లాన్స్‌తో మన ఐడియాలు మార్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కదండీ! కాబట్టి ఒకసారి ఇలాంటివన్నీ కూడా ట్రై చేసేద్దామా? అప్పుడప్పుడు ప్లాన్స్ మార్చితే మన ఇల్లు మారుతుంది. మన మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుందనమాట. ఇంకా నచ్చిందా లేదా నా కిచెన్ కొత్త మేకోవర్ అయితేనే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఇంకా శ్రావణ మాసం కదా! ఇంకా మీరందరూ కూడా క్లీనింగ్స్ ఇవన్నీ అయిపోయి చక్కగా పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మొదలుపెట్టుకొని ఉంటారు కదా! సో, ఇంక నేను కిచెన్ నుంచి ఇప్పుడు లివింగ్ రూమ్‌కైతే వచ్చేసాను నేను. సో, ఇవన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్ మెమోరీస్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినవి. సో, అందుకే మీ అందరికీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా లివింగ్ రూమ్‌లో కూడా చిన్న చిన్న అరేంజ్‌మెంట్స్ అవైతే మార్చి పెట్టాననమాట. అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. అయితే ఇంక ఈ శ్రావణ మాసంలో నేను ఈ ఇంటిని డస్టింగ్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా నేను ఒక షార్ట్ వీడియోలో పెట్టేస్తాను. దాన్ని తప్పకుండా చూసేయండి. లైక్ చేసేయండి. ఇంక ముందుగా దివాన్ కాట్ దగ్గరికి వచ్చేసానండి. మంచిగా బెడ్‌షీట్ అంతా కూడా మార్చేసాననమాట. ఫ్రెష్ బెడ్‌షీట్ మళ్ళీ వేసేసాను. ఇంక తర్వాత వచ్చేసి ఈ కార్నర్‌లో వాల్‌నైతే చిన్న మేకోవర్ అయితే చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఇలా వాల్ మిర్రర్స్ అయితే తీసుకున్నాను నేను. ఇవి మీషోలో తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 3 వచ్చినాయి నాకు. అందులో 2 మిర్రర్స్ అయితే సరిపోతాయి అనమాట. కానీ ఏంటంటే చూసారు కదా! ఒక బ్రేక్ ఇచ్చేసింది డెలివరీ చేసేటప్పుడు ఒక మిర్రర్ అయితేను. ఇప్పుడు ఈ కార్నర్‌లో సెట్ చేసుకుంటాను అనమాట. దీనికైతే ఇంతకుముందు ఇక్కడ చూసారు కదా! 2 షెల్ఫ్‌లు పెట్టాను. దాని మీద లేడీ టైప్‌లో 2 వాలు డెకర్స్ అయితే పెట్టాననమాట. అయితే ఇది ఒకసారి కింద పడిపోవడంలో అదిగో పైన కొమ్ము లాంటిది అయితే విరిగిపోయిందనమాట. అందు గురించి దాని కింద డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా! టేప్ పెట్టేసి ఇట్లాగ దాన్ని పెట్టేసానమాట. సో, అప్పటి నుంచి పడిపోకుండా స్ట్రాంగ్‌గా అట్లాగే ఉండిపోయింది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఈ వాల్ హుక్స్ వచ్చేసి కామాండ్ హుక్స్ అనమాట. ఇవి నేను తీసుకుని 10 ఇయర్స్ అయిపోయింది. ఇంట్లోకి వచ్చిన తర్వాత వీటిని స్టిక్ చేశాననమాట. 5 ఇయర్స్ నుంచి నిజంగా ఎట్లా ఉన్నాయి అట్లాగే చాలా గట్టిగా స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయినాయి అనమాట. ఏ వస్తువు పెట్టినా చోట చక్కగా గట్టిగానే అవి నిలబడి ఉంటాయి గోడకైతేను. హాల్‌లో మ్యాక్సిమం నేను ఈ వాల్ హుక్స్‌నే వాడుతూ ఉంటాను అనమాట. సో, చూసారు కదా! ఇక్కడ అయితే వాల్ మిర్రర్స్ అయితే సెట్ చేసేసాను ఈ విధంగా. ఇంకా అట్లాగే ఒక మంచి కొత్త టేబుల్ రన్నర్ కూడా వేసేసాను. అట్లాగే టేబుల్ మ్యాట్ ఒకటి కొత్తది తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి దివాన్ కాట్ దగ్గర అయితే వేసాను అనమాట. చిన్న చిన్న సెటప్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ మనం ఓన్ చేసుకుంటూ ఉంటే మన ఇంట్లో మారుతుంది. లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. ఇలా వస్తువులు కానీ ప్లేసెస్ కానీ వచ్చే మార్పులో ఎనర్జీ కూడా మార్పు వస్తూ ఉంటుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి తొందరగా రాదు. మన మనసు కూడా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు ఇట్లాగా ప్రెసెంట్గా ఉంటుంది అనమాట.